ఎల్లిలాసా చదువు బుక్స్ తెచ్చుకోయలు. నువ్వే ఐపీఎస్ ఐఏఎస్ అవుతావు అనుకుంటే పిడక మొక్కలు అమ్ముకున్నట్టు ఉన్నావు నువ్వు. ఏడుస్తాను మేమే వీడు ఎలాగా ఏబిసిడి లేదు. ఏ తర్వాత అన్నావు జంట తర్వాత బి ఆట వీడు వీడు అవును. ఏబిసిడీలు చెప్పు నువ్వు చెప్పు ఏబిసిడీలు. ఇరాడ ఎల్కేజీ అట పూర్తిగా ఏబిసిడీలో రావడం లేదు. నర్సరీ నుంచి ఎల్కేజీకి వెళ్ళకొచ్చాను లేటు. ఆ టీచర్కి వచ్చినా ఏంటి ముష్టి మొహాలు ఏంటి పేడ మొహం పేడ మొహం ముష్టి పంటలు ఇద్దరు అంతే. నీకు ఇన్ని మాత్రం వచ్చు. నీకు ఏబిసిడీలు తెలుగు మాట్లాడడానికి నీకు రావు. क्या वो क्यों तेरा को नया स्कूल खोल के तभी तो ABCD सीखेगा, नहीं तो नहीं सीखेगा. वो पुराना वाला वो नहीं अरे पाक स्कूल आता ABCD రాడలేదు. ఇక్కడ కొత్త స్కూల్లో వేస్తాడు ABCD నేర్చుతాడట. అంటే నా దగ్గరికి వస్తున్నారు కదా, ఇది కొత్త నిన్న వచ్చాడు కదా. నేను ప్రైవేట్కి వెళ్ళావు కొత్త స్కూలా పాత స్కూల్. నీకు పాత స్కూల్లో నీకు ఏబిసిడీలు రావు. కొత్త స్కూల్లో రేపటి నుంచి చేస్తాను ఏబిసిడీలు మొత్తం నేర్చవైతే కదా. నీకు ఒక గేదె కొనేసి ఇస్తాను. ఆ గేది ఒక పొలం ఇస్తాను. మెడలు పట్టుకొని కన్నేసుకొని ఇచ్చేయి. నీకు అదే గట్టి రాయ నీకు లాసా లాసా. నువ్వే ఐఏఎస్ ఐపీఎస్ అవసరం లే. 2 మేకలు కొనేసి ఇస్తాను. రోజుకి తెల్లవారు రోజు 9 గంటలకు సాయంత్రం 5 గంటలకు రా పొలంలో నుంచి చాలు. ఆ పాలు ఇస్తే పాలైనా అమ్మితే నీకు వచ్చే మీదైనా చేస్తాను. మరి రేట్ చేస్తాను. మేకల పాలు ఎన్ని వస్తాయి? ఆవులు కొనేసి ఇస్తే పాలు వస్తాయి. ఆవు అంత పొడుగు లేదు. ఆవు కొనేసి అందుకే మేక అందుకే మేకలు కొనేసి ఇస్తాను. ఇంకా మీ మేలగా నీకేమైంది? ఉద్యోగం చేసి నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నావు. 10వ క్లాస్ చదివి నీ 4 సంపాదించుకుంటాను. నీ ముష్టి కొంటలు చదివేది ఎన్ని చదివినా సరే మేకలు కాసినట్టే ఉన్నారు వీళ్ళు. చదువుతారు చిన్నవాళ్ళు కదా వాళ్ళు. గొప్ప చిన్న వీళ్ళు. నీ వీలైపోయిందా ఆపి